ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు తమ నోటికొచ్చింది మాట్లాడి వివాదాలు నిలుస్తున్నారు. డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగన్ మాటల మధ్యలో నోరు జారారు. నాకు నయనతార కావాలి, నా కల నెరవేరుస్తారా అని ఆయన స్టాలిన్ను ప్రశ్నించిన తీరు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపుతుంది. ఎన్నికల సందడి మొదలవడంతో తమిళనాడులో అధికార డిఎంకే పార్టీని టార్గెట్ చేశాయి కూటమి విపక్షాలు. సో ఎన్నికల తేదీ రావడంతో ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో మీ కలలు చెప్పండి, మేము నెరవేరుస్తాం అని సీఎం స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రకటించారు. అయితే ఈ పథకంపై అన్నా డిఎంకే నాయకులు సటైర్లు వేస్తున్నారు. విల్లుపురంలో డిఎంకే ప్రభుత్వంపై నిరసన సభలో ముఖ్యమంత్రి కొత్త పథకాన్ని అన్నా డిఎంకే ఎంపీ మాజీ మంత్రి షణ్ముగన్ విమర్శించారు. అతి జిగుప్సాగరంగా. సో అంతటితో ఆగకుండా మరి ఆయన చెప్పారు కదా, మీకు ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పి, నాకు నయనతార కావాలి, నా కోరిక నెరవేరుస్తారా అని, నయనతారను పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్ళ కలను సీఎం నిజం చేస్తారా అని ఎంపీ షణ్ముగన్ ప్రశ్నించారు. அப்துல் கலாம் கனவு காணும்னு சொன்னாங்க. இவர் அதை விட ஒரு படி மேலே போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்கள் கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்றுறோம். ஆமாம், எனக்கு நயன்தாரா போகணும், இவர் கனவு நிறைவேற்றுறா. இவன் கேட்பான், நயன்தாரா எனக்கு கல்யாணம் பண்ணி வைன்னு கேட்பான், இவர் కనవ నెరవేర్తారా? బాధితాయుతమైన పదవిలో ఉన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని డిఎంకే నేతలు, దక్షిణాది చిత్రసీమ వర్గాలు సహా పలువురు ఖండించారు. సో డిఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఎంపీ షణ్ముగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మా విధానాలను విమర్శించండి అంతే తప్ప మహిళలపై అసభ్యకరమైన కామెంట్లు చేయకండి అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. సో నయనతారను అవమానపరచడం ద్వారా మొత్తం మహిళలను ఎంపీ అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత గల సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ ఆయన మాట్లాడిన తీరు అందరి దగ్గర హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగన్ పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న షణ్ముగన్ మహిళలపై నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 1 year బ్యాక్ అనుకుంటా ఆయన సీఎంని విమర్శిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత పెళ్ళం అనే పథకాన్ని ప్రవేశపెట్టినా పెడతారు అని విమర్శించారు స్టాలిన్ని. సరిగ్గా 4.5 ఏళ్ల క్రితం ఐ థింక్ ఈయనే మాట్లాడుతూ సీఎం స్టాలిన్ కొన్ని వరాలు ప్రకటించారు తమిళనాడు ప్రజలకు. అలాంటి నేపథ్యంలో అంటే తమిళులు బేసిక్గా కొన్ని ఎమోషన్స్తో ఉంటారు, ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఏపీ తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్, చౌదరి, కమ్మ, కాపు, రెడ్డి, బలిజ, ముస్లిం, మైనార్టీ, మాల, మాదిగ, లంబాడ కొన్ని కమ్యూనిటీస్ని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. బట్ వీ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. వై? బికాస్ దే ఆర్ కమిటెడ్ టు సమ్ ఎమోషన్స్ అండ్ సిద్ధాంతాలు, ఎథిక్స్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. వై? బికాస్ ఇప్పుడు సీన్లోకి ఆల్రెడీ విజయ్కి, త్రిషకి అంటగట్టారు. సో డైరెక్ట్గా త్రిష బీజేపీ పెద్దలతో, ఇటు అమిత్ షాతో కావచ్చు, మోడీతో కావచ్చు డైరెక్ట్ మీటింగ్ పెట్టింది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏపీలో ఎలా అయితే కాన్సిక్వెన్స్ ఉన్నాయో, లైక్ కూటమి సర్కార్ ఇటు జగన్ని ఎలాగైనా ఓడించడానికి కూటమి ఎలాగైతే కలిసిందో, అక్కడ స్టాలిన్ని ఓడించడానికి కూడా ఇటు విజయ్ అండ్ త్రిష, ఇటు అన్నా డిఎంకే, బీజేపీ, సో ఈ పార్టీలు మొత్తం ఏకమయ్యాయి ఒక్క డిఎంకేని ఓడించడం కోసం. సో యాజ్ టీజ్ సినారియో ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే త్రిష డైరెక్ట్గా రంగంలోకి దిగిందో విజయ్ కోసం, ఇప్పుడు నయనతారని కావాలని లాగుతున్నాయి ఇటు అన్నా డిఎంకే పార్టీలు. ఆల్రెడీ వాళ్ళు అదే కోవలో ఉన్నారు. ఇప్పుడు కావాలని నయనతారని మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు సీన్లోకి లాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఇటు టీవీకే పార్టీ తరపున త్రిష ఉంటే అన్నా డిఎంకి కూడా ఒక ఫేమ్ కావాలి, ఒక మంచి పబ్లిక్ ఫిగర్ కావాలి అని చెప్పి లాక్కోవాలని నయనతార కోసం తెగ ఆ తాపత్రయపడుతున్నారు అన్నా డిఎంకే నేతలు. కావాలని టార్గెట్ చేశారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, అయితే బీజేపీ చీఫ్, తమిళనాడు బీజేపీ చీఫ్ మురుగన్ కొన్ని కామెంట్స్ చేశారు త్రిష పైన. అండ్ పర్టికులర్గా అంటే ఇటు విజయ్ని కార్నర్ చేస్తూ, త్రిషను టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఇటు టీవీకే చీఫ్ విజయ్
ఏ పార్టీకి వెళ్ళినా, ఏ బహిరంగ సభకి వెళ్ళినా, ఏ చిన్న ఈవెంట్కి వెళ్ళినా, సో ఏ కార్యకర్తల మీటింగ్కి వెళ్ళినా చాలామంది లక్షల్లో జనం వస్తున్నారు. సో దాన్ని చూసిన బీజేపీ చీఫ్ మురుగన్ సరిగ్గా 4 నెలల క్రితం ఒక మాట చెప్పారు. ముందు త్రిష ఇంటి నుంచి మీరు బయటకు వస్తే దాని తర్వాత మీరు తమిళనాడు ప్రజల కష్ట నష్టాలు అర్థం చేస్తున్నారు. కానీ ఇంతలో డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఏమో ఆయన హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. సో మీరు కూడా ఏమైనా హామీలు ఇవ్వాలంటే ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రండి అని చెప్పారు. సరిగ్గా మీకు గుర్తుండే ఉంటుంది, 4 నెలల క్రితం జరిగింది. దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఇంకా డైరెక్ట్గా అంటే ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఇద్దరు, అక్కడ బీజేపీ చీఫ్ మురుగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన పోస్ట్కి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రంగంలోకి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, అండ్ త్రిష కూడా వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీ చీఫ్కి 80 సీట్లు ఇచ్చి, అంటే తమిళనాడు అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపుగా 240 స్థానాలు ఉంటాయి, అప్రాక్సిమేట్లీ 240 సెగ్మెంట్స్. సో 240లో అవుట్ ఆఫ్ 240 80 టీవీకేకి ఇచ్చి రిమైనింగ్ బీజేపీ అన్నాడీఎంకే కూటమి పంచుకోవాలని చెప్పి ఒక సిద్ధాంతం అనమాట. సో ఇప్పటికే దీన్ని ఫైనల్ చేశారు. 80 సీట్లు టీవీకే విజయ్కి ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ని ఇస్తారని చెప్పి దానికోసం పవన్ కళ్యాణ్ మాట్లాడారని, సో ఇలాంటి రూమర్స్ నేపథ్యంలో త్రిష డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో, అమిత్ షాతో, ఇటు మోడీతో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి, ఎలాంటి షరతులు లేకుండా. ఎందుకంటే కరూర్ ఇన్సిడెంట్లో 41 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. దే ఆర్ స్టిల్ వాళ్ళు హాస్పిటలైజ్డ్ ఉన్నారు చాలామంది. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు త్రిష రంగంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క విజయ్కి డిప్యూటీ సీఎం పోస్ట్ కన్ఫర్మ్ అనే ఒక ఇది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే తమిళనాడులో కొన్ని సర్వేలు చేశాయి. అంటే రోజుకొక సర్వే వస్తే అది వేరే విషయం, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నేషనల్ వైడ్గా ఒక సర్వే చేయించుకుంది. తమిళనాడు పీపుల్స్ని, ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్, ఎమోషనలైజ్ పీపుల్ ఉంటారో, సో వాళ్ళని టీవీకే పార్టీ చీఫ్ ఎంతవరకు ఎమోషనలైజ్ చేయగలడు, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అన్న దానిపై ఒక సర్వే చేయించుకుంటే దాంట్లో జస్ట్ ఇమాజిన్ 12 to 15%, సో 100కి 12 నుంచి 15 మందిని ఈజీగా లాస్ట్ 6 monthsలో టీవీకే చీఫ్ విజయ్ వాళ్ళందరినీ తన దగ్గరికి లాక్కోగలిగాడు. సో ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్ పనిచేయట్లేదు. కేవలం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఒక సభకు వచ్చాడంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ సభలకు ఎంతమంది వచ్చేవాళ్ళు ఇమాజిన్, దానికి డబల్ వస్తున్నారు ఇప్పుడు. అంటే దేశ చరిత్రలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సభలకు వచ్చినంతమంది జనం ఏ పార్టీకి రాలేదు. ఈవెన్ మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, ఈవెన్ అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, వీళ్ళెవ్వరికీ రానంత జనం ఇవాళ టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి వస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఎలాగైనా సరే తన చరిష్మాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తమిళనాడులో పాగా వేయాలి. ఎప్పటి నుంచో చూస్తుంది. సో దీనికోసం ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు డిఎంకే వాళ్ళు కావచ్చు, ఇటు టీవీకే వాళ్ళు కావచ్చు. టీవీకే వాళ్ళేమో త్రిషాన్ రంగంలో దింపారు, అన్నా డిఎంకే వాళ్ళేమో ఇప్పుడు నయనతారను లాగుతున్నారు. సో అటు తిరిగి ఏంటి, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో పాగా వేయాలి. సో ఇక్కడ డిఎంకే ఒక రకంగా కార్నర్లో పడింది. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ఇచ్చే హామీల మీద, లైక్ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో, సో వీళ్ళు కొన్ని పథకాలని కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. బేసిక్గా అంటే ఎవరైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాలు కావచ్చు, ఇటు కూటమి సర్కార్ సూపర్ 6 కావచ్చు, సో ఇక్కడ రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు కావచ్చు. సో ఎలక్షన్స్లోకి బలంగా వెళ్ళాలంటే వాళ్ళ పథకాలని వాళ్ళు ప్రజలకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టేజ్లో ఉంటే మాత్రమే వెళ్ళాలి. లేదంటే అవి చేయలేమని వాళ్ళకి ఎక్కడ కొంచెం అనిపించినా వాళ్ళు బలంగా తీసుకెళ్లారు, వాళ్ళ కార్యకర్తలు బలంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. సో ఆబ్వియస్లీ అక్కడ ఓటమి ఏర్పడుతుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు తమిళనాడు అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కలకలం రేపుతున్నాయి. నాకు నయనతార కావాలి ఒకరోజు, ఆవిడతో నాకు పెళ్లి కావాలని నాకు ఉంది, అండ్ చాలామంది యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చేది ఏంటి? మీరే అన్నారు కదా, స్టాలిన్ ఒక సీఎంగా ఉండి, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే డైరెక్ట్గా మీకు ఏం కావాలో మేము చేస్తామని చెప్పారు. బేసిక్గా ఆయన ఉద్దేశం ఏంటి? రోడ్లను, మంచినీళ్లను, లేకపోతే డ్రైనేజ్ అను, యువతకి జాబ్స్ అను, మహిళలకు ఇంకేమైనా పథకాలను, లేకపోతే 0 వడ్డీకి రుణాలను, ఇలాంటివి నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఒక మంచి సమాజంలో
కొందరు ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ ఇవి. కానీ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి డైరెక్ట్గా నాకు నయనతార కావాలి, నయనతారతో నాకు పెళ్లి చేస్తారా? ఆయన చూశారు కదా, ఆయన దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి నాకు నయనతార కావాలంటే నిజంగా అసలు అడగడం ఎంతవరకు సమంజసం? నాకు మస్తుగా కామెంట్ చేయండి మీరు. ఒక 60 ఏళ్ళు ఉన్న వ్యక్తికి 40 ఏళ్ళు ఉన్న నయనతార కావాలా? మీరు మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలో ఊపేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎంపీ కామెంట్ చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలామంది అవునా, నీకా, నువ్వు కూడానా అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో ఒక మాట అన్నాడు, ఎవరన్నా అంటే దాన్ని మీమ్గా చాలామంది యూస్ చేసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ నువ్వు కూడానా అని అన్నారు. సో అదే మాటని ఇప్పుడు ఈయన మాటకి యాడ్ చేస్తూ ఎంపీ షణ్ముగన్ దానికి పెట్టి తమిళనాడులో తెగ రీల్స్ తిరుగుతున్నాయి. నువ్వు కూడానా అని అంటున్నారు. అంటే జస్ట్ నయనతార లేకపోతే త్రిష లాంటి వాళ్ళని ఒక యంగ్స్టర్స్ ప్రేమించారు, లేకపోతే వాళ్ళు అభిమానించారు, వాళ్ళ సినిమాలకి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు, పాలాభిషేకాలు చేశారు, వాళ్ళ సక్సెస్ మీట్లకి పెద్ద ఎత్తున జనాలను పిలిచి మీటింగ్లు పెట్టారు, లేదంటే ఒక 10 మందికి హెల్ప్ చేశారు, ఒక 100 మందికి ఆర్ఫనైజ్ పిల్లలకి ఏదన్నా భోజనాలు పెట్టారు అంటే అనుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ ఒక 60 ఏళ్ళ ముసలాడు బయటికి వచ్చి నాకు ఇప్పటిదాకా ఆవిడకి ఎంతమంది రిలేషన్లో ఉన్నా పర్లేదు, అది జరిగింది ఏదో జరిగింది అని చెప్పి కావాలనుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి అసలు? అంటే సమాజం ఎట్టిపోతుంది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం చాలా మందికి అర్థం కానటువంటి సిచ్యువేషన్ నిజంగా. సో తమిళనాడు రాజకీయాలు ఒక్కొక్కటిగా మారుకుంటూ వస్తున్నాయి. సరిగ్గా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీ ఇటు కూటమికి అంటే బీజేపీ కానీ ఇటు అన్నా డిఎంకే కానీ సపోర్ట్ ఇస్తుందా లేదా అన్న విషయంలో చాలా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే త్రిష రంగంలోకి వచ్చిన తర్వాత చాలామంది లైక్ అన్నా డిఎంకే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్. ఇప్పుడు మాట్లాడిన అతను కూడా అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జస్ట్ ఇమాజిన్ కావాలని గెలిగారు బేసిక్గా, అంతే కదా, కావాలని గెలవడమే. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్ చాలా మలుపులు తిరుగుతున్నాయి.